నమస్కారం అండి, నమస్కారం. ఓం శక్తి ఓం, ఓం శక్తి ఓం నుండి కమాలమైన మాటలు, చమత్కారమైన మాటలు. మా కమాండ్ ఇండియన్ ఫ్రెండ్స్, నా సర్కిల్ నాతో సంఘర్షణ చేస్తుంటారండి. అది ఏ విధంగా చేశారంటే, హలో గురుమూర్తి గారు, మీరు స్వర్గం 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 అంటున్నారు కదా, అసలు స్వర్గం ఉందా అని నాతో ప్రశ్నించారండి. ఏమండి, అసలు స్వర్గం లేకపోతే మరి ఇండియన్ గురు హఠో హోం సత్యమం ప్రేరణలో ఈ ప్రపంచ దేశాలకి శాంతి ప్రసాద్ సందేశిస్తుంది. ఈ అమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, ఇండియా, అది ఎలా? అది స్వర్గం అంటున్నారు కదా, స్వర్గం లేకపోతే ఎలా అండి? ఆ స్వర్గంలోనే విష్ణుమూర్తి ఉన్నారు, గంగమ్మ తల్లి ఉంది, సముద్రం ఉంది, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందులో ఉన్నారండి. అది ఎలా? చూడండి, స్వర్గం సాకు వా ఒత్తిస్తే స్వ కదండి, రా కింద గావ కొమ్ము పెడితే రుగా, పక్కన సున్నా పెడితే స్వర్గం కదండి. అయితే కమల్ అందులో అంతరంగ మాటలు ఏంటంటే, సా అంటే సముద్రము, సాగరము, సముద్రం. వా, దానికి వా ఒత్తి ఇవ్వాలి. అదే వా అంటే విష్ణుమూర్తి అన్నమాట అక్కడ, అంటే సముద్రంలో విష్ణుమూర్తి. రా రా అంటే రాముడు, రా కింద గా ఒత్తిస్తే మళ్ళీ గా అంటే అది గంగమ్మ తల్లి, స్వర్గ. ఆ పక్కన ఉంది సున్నా, అంటే ఈ ప్రపంచంకి అది స్వర్గం అన్నమాట. ఆ వాక్యంలోటే స్వర్గం ఉంది. చూడండి, కమాల్ మాటలు కాదండి, స్వర్గం. చాలామంది ఈ ప్రశ్న కూడా వేస్తుంటారు, నరకం ఉన్నదా లేదంటే, ఉంది. నరకం ఎందుకు లేదండి? ఆ నరకంలో నారాయణుడు రూపంలో, అంటే నారదుడే మీ దగ్గరికి వస్తాడు, అడుగుతుంటాడు అన్నమాట. రే ఏంట్రా పాపాలు చేసావు, నరకంలోకి వచ్చి ఉన్నాను ప్రశ్నిస్తుంటాడు. నారదుడు ఈ 3 లోకాలకి సంఘర్షణ సంబంధం అంతరంగం మాటలు సందేశం ఇస్తూనే ఉంటారు. ఆనాడు నుండి నేటి వరకు మీతోనే ఉన్నారు ఈ సత్యమైన మాటలు. వారే ఫ్రేస్ రిపోర్టర్ మీడియా.